శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నాకు కనీసం నేను విదేశాలకు వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకు ఏం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది? గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారి మిగతా వాళ్ళు ఉన్నారంటే మీరు పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వలేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూ అనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాల పైచులకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేసారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి, మీరు విద్యార్థులు చదవండి. అండ్ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, ఈ సెప్టెంబర్ 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఇక్కడనే మీకు ముందుగా మాట్లాడాలి. గత 6 నెలలుగా నేను వృశ్చిక రాశి గురించి చాలా చెప్తున్నాను కదా. ఏమిటి మా వ్యక్తిగత జాతకంలో ఇలా జరగట్లేదంటే అది మీ వ్యక్తిగత జాతకాన్ని మీరు చూసుకోవాలి. కానీ నేను గోచార పరంగా 30% మీకు కలిసి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ద జాక్పాట్ ఇయర్ ఫార్ వృశ్చిక రాశి. గెట్ రెడీ. ఏదో ఒకటి జరగబోతుంది, అది ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుందని మీ ప్రయత్నం చేయాలి. ఫోన్ తీసుకొని మాట్లాడండి. వ్యాపారం కోసం ప్రయత్నం చేయండి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి, వివాహం కోసం ప్రయత్నం చేయండి, నెక్స్ట్ లెవెల్ ప్రయత్నం. నేను ఇంట్లోనే కూర్చున్నాను, నాకేం జరగట్లేదు, నేను ఎంత ప్రయత్నం చేస్తుంది, ఇలాంటి నెగిటివ్స్ మాట్లాడడం మానేయండి. చూడండి ఎలా ఉంటుందో అద్భుతంగా. వీళ్ళంతా చెప్పేది చాలా చూసామండి, చాలా జరిగిందండి, ఏమి జరగలేదు. ఇలాంటి మాటలు మాట్లాడి 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 మాట్లాడియే మీ కెరియర్ను మీరే దెబ్బతీసుకుంటున్నారు. వస్తుంది, గురుగారు చెప్తున్నారంటే ఏదో అక్కడ ఉంది, దానికోసం నేను ప్రయత్నం చేశాను. ఈ నెల నేను గట్టిగా నేను ఉద్యోగం చేశాను, నా ఉద్యోగం లే ఆఫ్ అయిపోయిందండి. వెంటనే ఆల్టర్నేటివ్ చూసుకో. నీ కంపెనీలో ఇంకా 100 మంది ఉన్నారు కదా, నువ్వు లే ఆఫ్ అయిపోయావు కదా నాన్న, మిగతా వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు ఎవరి తప్పు? నీ తప్పే. ఎక్కడో తప్పు చేసి ఉంటావు. వ్యాపారంలో నాకు నష్టం వచ్చిందండి, లేదు, అక్కడ నీ తప్పే. ప్రయత్నం చేయండి. భార్యాభర్తలు కొట్లాడుకున్నాను, నోరు అదుపులో పెట్టుకోవాలి, నీ తప్పే. అన్ని మీ తప్పుని మీరు కరెక్ట్ చేసుకోండి. తప్పకుండా వృశ్చిక రాశి వారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం తథ్యం. ఇది మాత్రం ఎవరు ఆపమన్నా ఆపలేరు. అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహస్థితి 9 స్థానంలో గురువు, భాగ్యం, ధర్మం, తండ్రి, అన్ని రకాలుగా ఉపయోగపడే శని 5వ స్థానంలో, రాహు 4వ స్థానంలో, కేతు 10వ స్థానంలో ఉన్నారు. వ్యాపారంలో దూర ప్రాంత బిజినెస్, ఫారిన్ క్లయింట్స్, కొత్త మార్కెట్స్, పెద్ద వ్యక్తులతో పరిచయాలు, మెంటర్ గైడెన్స్, ఎక్స్పెన్సివ్ ఐడియాస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ కూడా వస్తుంది. ఎక్స్పెన్స్ ఐడియాస్, ఎక్స్పాన్షన్ ఐడియాస్,
ఇవన్నీ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీ బిజినెస్లో ఒకే ప్రాంతానికి పరిమితం అయితే మరో నగరం లేదా మరో రాష్ట్రం మార్కెట్ వెతకాలి అనే ఆలోచన రావచ్చు. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 9వ స్థానానికి రావడం వల్ల మీరు ఆలోచన మాత్రమే కాకుండా చర్య తీసుకునే ధైర్యం పెరుగుతుంది. దూర ప్రాంత బిజినెస్లో అడ్వాన్స్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ పేమెంట్ సెక్యూరిటీ స్పష్టంగా చూసుకోండి. ధన సంబంధమైనటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సాలరీ నెగోషియేషన్, బిజినెస్ కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ కాంటాక్ట్, సేల్స్, ఆన్లైన్ ఇన్కమ్ వంటి వాటిలో కదలిక వస్తుంది. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 9వ స్థానంలో ఉండడం దూర ప్రాంతాల్లో లేదా విదేశీయ సంబంధిత పని ద్వారా ఆదాయ అవకాశాలు మల్టిపుల్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు 4వ స్థానంలో ఉండడం వల్ల ఇల్లు, వాహనం, ప్రాపర్టీ రెనోవేషన్ ఖర్చులు పెరగవచ్చు. సంపాదన పెంచే ప్రయత్నం ఒక వైపు, ఆస్తి ఖర్చులను నియంత్రించడం మరోవైపు, రెండు చూస్తారు ఈ నెల. బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం ఫర్ యూ. మీకు మల్టిపుల్ ఇన్కమ్ వచ్చేసింది. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు ప్రయత్నం చేయండి, ఒకటే చోట కూర్చోకండి. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి, రియల్ ఎస్టేట్ ద్వారా పొందండి. ఎన్ని అవకాశాలు లేవండి. మీరు ప్రయత్నం చేయకుండా ఒకటే చోట కూర్చుంటాం. పొద్దున్న లేసాం, ఏదో ఉద్యోగం చేసాం, మళ్ళీ సాయంత్రం వచ్చాం, పడుకున్నాం, నిద్ర వేసాం, మళ్ళీ పొద్దున్న వేసాం అంటే కాదు. 24 గంటల్లో ఎన్నో గంటలు ఉన్నాయి అవకాశాలు అండి. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చూస్తూ ఆ రీల్ చూసే బదులు నా యొక్క ఎదుగుదలకు ఏముంది అని చెప్పి కొట్టండి, వచ్చేస్తాయి. దాని ప్రకారం ప్రయత్నం చేయండి. చిన్న చిన్న కదలిక మీ కాంటాక్ట్స్లో మీ ఫోన్లో ఒక 100 నుంచి 1000 మంది ఉంటారు కదా మీ కాంటాక్ట్లో. మీరు ఒక చిరు ప్రయత్నం చేస్తే ఈ 100 మందిలో ఎంతమంది సపోర్ట్ చేస్తారో ప్రయత్నం చేయండి. మీరు ఒక ప్రొడక్టివిటీగా ముందుకు రండి. డెఫినెట్గా మీకు అవకాశమే. నేను వ్యాపారం చేయడమా, ట్రై చేయండి. ఉద్యోగం చేస్తే జీతానికి పనిచేస్తారు, వ్యాపారం చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇదే నిజం. ఇది మీకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కేతు 10వ స్థానంలో ఉండడం వల్ల పనిచేస్తున్నారు, బాధ్యత ఉంది, కానీ నాకు కావాల్సిన రికగ్నిషన్ ఎందుకు రావట్లేదు అని అనిపించవచ్చు కదా. కానీ నా ఉద్యోగం కూడా పోతుందండి, నాకు భయపెట్టిస్తున్నారండి. కానీ ఉద్యోగం వదిలేయాల్సిన సంకేతాలు వెంటనే భావించకండి. కొంతమందికి పాత రోల్ ఆసక్తి తగ్గిన కొత్త స్పెషలైజేషన్ లేదా కొత్త కెరియర్ డైరెక్షన్ వైపు వెళ్ళాలనే ఆలోచన రావచ్చు. అందుకని ఉండదాన్ని వదిలేస్తామా, వదలద్దు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్, డిపార్ట్మెంట్ రిలేటెడ్ చేంజెస్, హయ్యర్ రెస్పాన్సిబిలిటీ లేదా లాంగ్ పెండింగ్ మ్యాటర్స్ కాదనవచ్చు. ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వారికి ఫారిన్ క్లయింట్స్, ట్రావెల్, ట్రైనింగ్, నెట్వర్క్ స్కిల్లు అవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈనాడు ఉద్యోగం మార్చడం కంటే కూడా కెరియర్లో తదుపరి స్థాయిని మార్చుకోవడం ఎలా అని ఆలోచించండి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ట్రావెల్ లాంటి వాళ్ళకి స్పెషలైజేషన్ వారికి అందరిలో అన్ని చేయడం కంటే కూడా ఒక స్పెసిఫిక్ స్కిల్ ఎక్స్పాండ్ మారుతి చేసుకోండి, బాగుంటుంది. ఫారిన్ క్లయింట్స్, రిమోట్ టీమ్స్ పనిచేసే వారికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీ నాలెడ్జ్ సర్టిఫికేట్ కంటే కూడా ప్రాక్టికల్ వాల్యూను పెంచండి. ఒక సమస్యను పరిష్కరించి వ్యక్తికి పేరు తెచ్చుకుంటే అది మీ కెరీర్ని దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ యొక్క కెరియర్ని, మీ పేరు ఎలా డెవలప్ అవ్వాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కమింగ్ టు రాజకీయ నాయకులు, ఒక అద్భుతమైనటువంటి సమయం అని చెప్పచ్చు. కేతు 10వ స్థానంలో ఉండడం వల్ల పదవి లేదా పబ్లిక్ పొజిషన్ విషయంలో కొంత అనిశ్చిత ఏర్పడినా, గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల సీనియర్ లీడర్స్, పెద్దలు, గురువులు లేదా ప్రభావితమైన వ్యక్తులు గైడెన్స్ ద్వారా చాలా గొప్ప స్థితికి పొందుతారు. దూర ప్రాంత పొలిటికల్ కాంటాక్ట్స్ పెరగచ్చు. మీకు ఈ నెల పదవి కోసం పోరాటం కంటే కూడా నమ్మకం కోసం పనిచేయడం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. రాజకీయ నాయకులారా అద్భుతమైనటువంటి అవకాశాలు పొందుతారు. సినీ రంగం వారు, యాక్టర్స్, డైరెక్టర్స్, రైటర్స్ లోతైన సబ్జెక్ట్, కొత్త పరిచయాలు తీసుకోవచ్చు, గైడెన్స్ పొందే అవకాశం ఉన్నాయి. శని 5వ స్థానంలో ఉండడం వల్ల క్రియేటివ్ వర్క్లో పెర్ఫార్మెన్స్ కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఆలస్యం క్వాలిటీని పెంచుతుంది. మీకు ఈ నెల ఎంత త్వరగా ప్రాజెక్ట్ వచ్చింది కంటే కూడా ఎలాంటి ప్రాజెక్ట్ వచ్చింది అనేది చాలా ముఖ్యం. మంచి అవకాశాలు సినిమా వారికి ఉన్నాయి. టీవీ రంగం వారికి, యూట్యూబ్ రంగం వారికి, జర్నలిజం వారికి, ఇంటర్వ్యూస్, ఇన్వెస్టిగేటివ్ కంటెంట్, అస్ట్రాలజీ, ఎడ్యుకేషన్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాడ్కాస్ట్, సోషల్ మీడియా, న్యూస్ అనలైజేషన్ వంటి రంగాల్లో ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి అందించే అవకాశాలు చాలా పెరుగుతాయి. మీకు ఇతరుల కంటే డీప్ రీసెర్చ్, హైడెన్ ఇన్ఫర్మేషన్ బయటికి తీయడం, విషయం లోతు చెప్పడం బలంగా ఉంటుంది.
మీకు వైరల్ కావడానికి అరువైన అవసరం లేదు. ప్రజలు ఉపయోగపడే విషయం లోతుగా చెప్తే చాలు, మీరు హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 26 తర్వాత బుధుడు తులలోకి వెళ్ళడం వల్ల బిహైండ్ ద సీన్స్ ప్లానింగ్ స్క్రిప్ట్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇళ్ల స్థలాలు కొనే అవకాశం ఉన్నాయి, వ్యవసాయ క్షేత్రాలు కొనే అవకాశాలు ఉన్నాయి, కొత్త ప్రాపర్టీ కొనాలని, కన్స్ట్రక్షన్స్ వచ్చే రెనోవేషన్ ఇవన్నీ ఉంటాయి. ఆఫీస్ లొకేషన్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆకర్షణతో పాటు కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. చాలా చీప్గా వస్తుందన్న కారణంతో ప్రాపర్టీ కొనకండి. టైటిల్, ఈసీ, అప్రూవల్, ట్యాక్స్, రోడ్ యాక్సెస్, లిటిగేషన్, రిజిస్ట్రేషన్ అన్నీ పరిశీలించండి. కుటుంబ విషయంలో మనసులో ప్రశాంతత తగ్గినట్టు అనిపిస్తుంది. ఇల్లు, ప్రాపర్టీ లేదా కుటుంబ విషయాల గురించి పెద్ద చర్చలు జరగవచ్చు. కొంతమందికి కుటుంబంలో కలిసి నివసించే స్థలం మారే అవకాశాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం, తండ్రి ఆరోగ్యం, సౌకర్యం, భార్యకు సంబంధించిన ఆరోగ్యం, ఆమెకు సంబంధించిన విషయాల్లో శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఇంట్లో ప్రతి సమస్యకి వెంటనే పరిష్కారం చెప్పడం కంటే ముందుగా వినడం చాలా మంచిది అని అనిపిస్తుంది. సంతానం వారికి ప్రెషర్ ఇవ్వకుంటే రొటీన్ నేర్చుకోండి. క్రియేటివ్ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలకి స్లోగా సాలిడ్గా ప్రోగ్రెస్ చేసే అవకాశాలు కల్పించండి. ప్రేమ వివాహంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనస్ సంబంధిత ఎక్కడికి వెళ్తుందో తెలియదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల ఆకర్షణ కంటే కుటుంబ అనుకూలత, వ్యక్తిగత బాధ్యతలు చాలా ముఖ్యం. రైతులకి ఇది ఒక మంచి కాలం అని కూడా చెప్పచ్చు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు, స్టోరేజ్ ఖర్చు కూడా లెక్క పెట్టుకొని మీరు చేస్తే నీటి నిర్వహణ, మెకానికల్ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం కాకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. పండిన పంటలు అద్భుతమైనటువంటి రేటు గిట్టుబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరైన సమయంలో సరైన మార్కెట్లోకి వెళ్ళకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి పంటలు మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం 9వ ఇంట్లో గురువు ఉండడం వల్ల ఫారిన్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, కాంపిటేటివ్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ స్పెషలైజేషన్ వంటి కోర్సుకి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మంచి సబ్జెక్ట్ను లోతుగా నేర్చుకోండి, చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో బాగా వస్తారు. వీక్ సబ్జెక్ట్ని బాగా ప్రాక్టీస్ చేయండి. స్ట్రాంగ్ సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోండి. మార్క్ టెస్ట్ అనలైజ్ చేసుకోండి. ఈ 3 పద్ధతులు పాటిస్తే మీకు ఈ నెలలో కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా ఈజీగా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్పోర్ట్స్ విషయంలో టోర్నమెంట్ లేదా లాంగ్ డిస్టెన్స్ కాంపిటేటివ్ రావచ్చు. మీకు కోచ్ లేదా సీనియర్ ప్లేయర్ ఇచ్చే సూచన చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పచ్చు. విదేశీ అవకాశాలు, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి మంచి అవకాశాలు అత్యంత బలమైన రంగాలుగా ఒకటి ఉంటుంది. ఫారిన్ ట్రావెల్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్, ఫారిన్ ఎంప్లాయ్మెంట్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఫారిన్ క్లైంట్స్, పిలిగ్రిమేజ్, లాంగ్ డిస్టెన్స్ ఆపర్చునిటీస్ కూడా మీకు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. కుజుడు సెప్టెంబర్ 18 తర్వాత 9వ స్థానంలో రావడంలో ఆలోచనలను యాక్షన్గా మార్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న విదేశీ అవకాశం ఇప్పుడు ఒక స్పష్టతమైనటువంటి రూపాన్ని ఇస్తుంది. నెట్వర్కింగ్ ద్వారా ఒక సీనియర్, ఒక మెంటర్, ఒక ఫారిన్ కాంటాక్ట్, ఒక బిజినెస్ పర్సన్, ఒక మీడియా ప్రొఫెషన్ ద్వారా అరుదైన పరిచయాలు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఆరోగ్యపర విషయంలో మాత్రం జాగ్రత్త. శని 5వ స్థానం ఉండడం వల్ల మెంటల్ ప్రెషర్, రెస్పాన్సిబిలిటీ, ఓవర్ థింకింగ్ పెరగచ్చు. రాహు 4వ స్థానం ఉండడం వల్ల ఇంటి పని విషయాల వల్ల మనసుకు రెస్ట్ లేకపోవచ్చు. రెగ్యులర్ స్లీప్, ఎక్సర్సైజ్, ఫుడ్ రొటీన్ మరియు రిలాక్సేషన్ ప్రాధాన్యత ఇవ్వండి. హృదయ సంబంధితమైనటువంటి కార్డియా రిలేటెడ్ సబ్జెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు మీ యొక్క విలువైనటువంటి వస్తువులు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చాలా మంచిది. ఓం అంగారకాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్తూ ఉండండి. సుబ్రహ్మణ్య భుజంగం అనే మంత్రాన్ని వింటూ ఉండండి. సోమవారంలో శివాలయానికి అభిషేకం చెయ్యండి. దక్షిణామూర్తిని ప్రార్థన చెయ్యండి. కోపాన్ని నియంత్రించండి, చాలా మంచిదిగా ఉంటుంది, మీకు అద్భుతాన్ని కల్పిస్తుంది. 5 విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రాపర్టీ ఆఫర్స్ వెంటనే నమ్మకండి. పిల్లల విషయంలో అతిగా ఒత్తిడి చేయకండి. కెరియర్ రికగ్నేషన్ ఆలస్యమైన వెంటనే జాబ్ వదిలేకండి. ఫారిన్ ఆపర్చునిటీ డాక్యుమెంట్ పూర్తిగా చూడండి. కోపంతో
కుటుంబంతో బిజినెస్లో ఫైనల్గా మాటలు చెప్పకండి. లక్కీ నంబర్ 9 మరియు 3 కలిసి వస్తుంది. మీకు ఎరుపు, మరూన్, గాఢ ఎరుపు, తెలుపు మీకు కలిసి వస్తుంది. మంగళవారం, గురువారం చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ వృశ్చిక రాశి మిత్రులారా, అద్భుతమైనటువంటి సమయం ఈ నెల వచ్చేస్తుంది. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవం దగ్గర వెలిగించుకోండి. దీపము అన్ని రకాలుగా కలిసి వచ్చే ఒక నెల. ఆలోచించండి, మీ ఆలోచనతో మీరు ముందుకెళ్ళండి, తప్పకుండా సక్సెస్ సాధిస్తారు, విజయం వస్తుంది. వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకనూ నాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరుంగాలిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల 48 రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి చండీ సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనబడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నారంటే ఐఎమ్ నోవే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాను. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు.